జీవితం అంటే ఓ యుద్ధం. ఇక్కడ సమస్యలు శత్రువులైతే నీ మనసు నీకు సారథి కావాలి. కంటికి కనిపించని కురుక్షేత్రం మనలో రోజు జరుగుతూనే ఉంది. గందరగోళంలో ఉన్న అర్జునుడికి కృష్ణుడు అందించిన ఆ దివ్య జ్ఞానం కేవలం ఒక గ్రంథం కాదు. మీ జీవితంలో సంతోషం విజయం కావాలా? అయితే కృష్ణుడు చెప్పిన ఈ 3 రహస్యాలు వినండి. చాలామంది నేను ఇది చేయగలనా, నా వల్ల అవుతుందా అని భయపడుతుంటారు. కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు ఏది ఆలోచిస్తావో అదే అవుతావు. భయం నీలో ఉంటే నువ్వు బలహీనుడివి, ధైర్యం నీలో ఉంటే నువ్వు విజేతవి. బయట శత్రువుల కన్నా నీ లోపల ఉన్న అనుమానం అనే శత్రువు చాలా ప్రమాదకరం. నీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకు, నువ్వు భగవంతుడి అంశమని గుర్తుంచుకో. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకుందాం. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఎందుకు నాకే ఇన్ని కష్టాలు? అసలు నేను అనుకున్నది ఎందుకు జరగడం లేదు అని. ఆనాడు కురుక్షేత్ర రణరంగంలో గాంధీవం పట్టుకున్న అర్జునుడికి కూడా సరిగ్గా ఇలాంటి సందేహాలే కలిగాయి. కన్నయ్య నవ్వుతూ అర్జునుడికి చెప్పిన ఆ సమాధానాలే నేటి మన సమస్యలకు పరిష్కారాలు. ఈ 5 నిమిషాల ప్రయాణం మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. చివరి వరకు శ్రద్ధగా వినండి. అర్జునుడు యుద్ధం చేయనని రథంపై కూలబడినప్పుడు కృష్ణుడు అతనికి చెప్పిన మొదటి మాట, ఓ అర్జున, అధైర్యపడకు, ఇది నీకు తగదు అని. మనలో చాలామంది ఏదైనా కొత్త పని మొదలుపెట్టేటప్పుడు ఎదుటివారు ఏమనుకుంటున్నారో అని, లేదా మనం ఓడిపోతామేమో అని భయపడతాం. గుర్తుంచుకోండి, భయం అనేది ఒక ఆలోచన మాత్రమే. అది నీలో ఉంటే నిన్ను బాధిస్తుంది. దాన్ని నువ్వు ఎదిరిస్తే అది మాయమవుతుంది. నీకు నువ్వే మిత్రుడివి, నీకు నువ్వే శత్రువువి కూడా. నువ్వు చేయగలగనని నమ్మితే ఈ ప్రపంచంలో నిన్ను ఆపే శక్తి ఏదీ లేదు. కాబట్టి నీపై నీకున్న అనుమానాన్ని ముందుగా దహనం చెయ్యి. రెండవది, మనల్ని అందరినీ వేధించే ఫలితం గురించిన ఆందోళన. కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పారు, నీ అధికారం కేవలం పనిచేయడం మీద మాత్రమే ఉంది, దాని ఫలితం మీద లేదు. దీని అర్థం ఫలితాన్ని ఆశించవద్దు అని కాదు, ఫలితం గురించి అతిగా ఆలోచించి పని పాడు చేసుకోకు అని. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్ష రాసేటప్పుడు నేను పాస్ అవుతానా లేదా, నాకు ఎన్ని మార్కులు వస్తాయి అని ఆలోచిస్తే అతను సరిగ్గా చదవలేడు. కానీ అదే విద్యార్థి తన పూర్తి శ్రద్ధను చదువు మీద పెడితే ఫలితం దానంతట అదే వస్తుంది. నీ ప్రయత్నం లోపం లేకుండా ఉంటే విజయం నీకు దాసోహం అవుతుంది. ఫలితం నీ చేతుల్లో లేదు, కానీ నీ శ్రమ నీ చేతుల్లో ఉంది. పనిని దైవంలా భావించి అంకిత భావంతో చెయ్యి. మూడవ సూత్రం కాలం. పరివర్తనే సంసార నియమం. ఈరోజు నీది అనుకున్నది నిన్న మరొకరిది, రేపు ఇంకొకరిది అవుతుంది. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. కష్టాలు వచ్చాయని కుంగిపోవద్దు, సుఖాలు వచ్చాయని గర్వపడద్దు. సముద్రంలో అలలు ఎలాగైతే వస్తూ పోతూ ఉంటాయో, మన జీవితంలో లాభ నష్టాలు జయపజయాలు కూడా అలాగే వస్తుంటాయి. వాటన్నిటిని సమానంగా స్వీకరించడమే స్థితప్రజ్ఞత. గతం గురించి చింతించకు, భవిష్యత్తు గురించి భయపడకు. ఈ నిమిషంలో నువ్వు చేసే పనే నీ జీవితాన్ని నిర్మిస్తుంది. చివరిగా ఒక మాట, కృష్ణుడు చెప్పిన గీత కేవలం చదవడానికి కాదు, అది ఆచరించడానికి. నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు, నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. యుద్ధం ఏదైనా కావచ్చు, సారథి కృష్ణుడైతే విజయం నీదే. ఈ వీడియో మీకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. ఈ జ్ఞానాన్ని మీ ఆత్మీయులకు కూడా పంచండి. మరొక అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.